ఇరక్కొట్టేస్తుంది మొత్తం సినిమా. ఎక్కడ చూసినా మీ పేరే, సినిమా పేరే వినిపిస్తుంది. వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ, రిలీవ్డ్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సినిమా గురించి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం, నేను మిమ్మల్ని అంటే రవితేజ గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు దట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. ఒక గ్యాప్ తర్వాత బిగ్ ఆపర్చునిటీ. అప్పుడు కలిసా. ఈగల్ ఫెయిల్యూర్ తర్వాత కలిసా. ఇంత పెద్ద సినిమా జరుగుతున్నప్పుడు కలిసా. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయ్యాక కలిసా. ఫేస్లో అసలు ఏ చేంజ్ రాదు. ఐఎమ్ స్వియరింగ్ ఇట్ చేసేటప్పుడు అదే యాటిట్యూడ్. అసలు ఏంది మనిషి కొంచెం మారే అంటే ఆబ్వియస్లీ సక్సెస్లో ఫెయిల్యూర్లో మనుషులు మార్పులు వస్తాయి కదా. ఫెయిల్యూర్ కిందకి తీసుకెళ్తుంది, సక్సెస్ ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. బట్ అదే హంబుల్గా ఏం లేదు సార్, యాక్చువల్లీ వెన్ వర్క్ ఫినిష్ అయ్యి మనకు సాటిస్ఫాక్షన్ వచ్చాక ఇంకా రిజల్ట్ ఇస్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ పర్సనల్ ఏమో సార్. అంటే వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ షుడ్ నాట్ టేక్ ఇట్ పర్సనల్, ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. అది వేరే రూపంలో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. బట్ ఐ థింక్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ వెరీ పర్సనల్, డిటాచ్ అవుతారు కైండ్ ఆఫ్ అయిపోయాక. మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఓకే. సో ఫెయిల్యూర్స్ కూడా అసలు ఇబ్బంది పెట్టవు సార్, యాక్చువల్లీ అంత పెట్టదు. బట్ ఏమవుతుందంటే చిన్న అదొక చిన్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కొంచెం ఒక వెరీ కామన్ ఫర్ ఎనీ హ్యూమన్ సార్, అది ఉంటుంది. అవును. అది అయ్యాక విల్ మూవ్ ఆన్ సార్. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే యూ విల్ మూవ్ ఆన్ అండ్ యుల్ ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్. ఇంకా గట్టి కొడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇట్ గివ్స్ యూ దట్ ఎక్స్ట్రా పవర్. దట్ హ్యాపెండ్ విత్ మీ విత్ దిస్ ఫిలిం. ఏంటిది కైండ్ ఆఫ్ ఏదన్నా ఫిలాసఫియా లేకపోతే ఏదన్నా స్పిరిచువల్ మెంటాలిటీయా ఏంటి అసలు? ఏం లేదు సార్, ఐఎమ్ యూస్ టు ఇట్. అంటే కొన్ని ఫిల్మ్స్కి నేను కెమెరా చేశాను, కొన్ని వర్కౌట్ అయిపోతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. వీ డోంట్ నో. ఫైనల్ గ్రేడ్ అయిపోయే టైం కూడా చూశాక కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది బాగా వర్కౌట్ అవుతుందేమో అనేది. అవ్వదు. సో వెన్ ఇట్ గోస్ ఇన్ టు పబ్లిక్ సార్, కొంచెం మనం అంత ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ చెప్పలేము సార్. ఐ డోంట్ నో, మేబీ కొందరు చెప్పగలరేమో. బట్ నేనైతే ప్రాపర్గా 100% పెట్టేసి 100% ఫీల్ అయ్యి చేసిన సినిమా ఈ మిరాయ్ సార్. నైస్. ఐ ఫెల్ట్ ఇట్. సార్ నిన్న తేజ ఒక పోస్ట్ వేశారు నిన్న ఈవినింగ్. ఒక హాఫ్ ఎ డెకేడ్ ఆఫ్ ఐడియా నర్చర్ చేసాం ఇది అని చెప్పి. ఏంటి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఇది నేను ఆన్ ఒక సినిమా చేశాను సార్, ప్రశాంత్ గారికి. దానికి నేను ఓన్లీ డిఓపి. సో అది చేసినప్పుడు అక్కడ నుంచి వీ వర్ ట్రావెలింగ్ సార్, నేను తేజు. సో ట్రావెల్ చేస్తున్నాం. అప్పటికి తను ఇంకా హీరోగా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఓబీబీ కూడా చేసినట్లేదు సార్. అప్పటికి స్లోగా తను జరుగుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, నీ దగ్గర ఏం ఐడియాస్ ఉన్నాయి. ఐ వాజ్ షేరింగ్ దిస్ ఐడియా. ఈ ఐడియా తనకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది సార్. అప్పుడెప్పుడో మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అడిగాడు, అది ఉందా ఏంటి అని. ఉంది, కానీ అది మన ఇద్దరం ఎట్లా చేస్తాం, హూ విల్ డూ ఇట్ ఫర్ అస్, అసలు అవుతుందా ఇది అని. బట్ హీ బిలీవ్డ్ ఇట్ అవుతుంది అని. నేను నమ్మలేదు సార్. హీ హ్యాస్ దట్ పవర్ ఆఫ్ సీయింగ్ గట్ మేనిఫెస్టేషన్. కానీ అది జరగాలంటే దానికి చేయాల్సిన ఇవి కానీ స్టెప్స్ ఎక్కువ తీసుకుంటాడు మనోడు. నేను ఐఎమ్ సంబడి హూ విల్ గో విత్ ద ఫ్లో. తీసుకున్నాం వెళ్దామని. మనోడు ఏంటంటే అది కావాలంటే చేస్తాడు సార్. దానికి అది మెల్లగా ఇంకొక 1 year తర్వాత ఈ గాట్ ఎ సెటప్ ఉంది, మనం చేస్తున్నాం, ఇలా చేస్తున్నామని. దెన్ ఐ వాజ్ పార్లీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఇంకా ఎవరితో అన్నా చేసుకుందామా, ఏమైనా అవుతుందా అది ఇదని. బట్ ఎప్పుడైతే మనోడు సెటప్ తీసుకొచ్చాడో ఐ అండర్స్టూడ్ దిస్ అంబిషన్, ఈ సెటప్ ఏదైతే ఉందో, కమిట్మెంట్. దెన్ ఐ టోల్డ్ మీ ఎన్ని ఇయర్స్ తీస్తామో తెలియదు, 2 or 3 or 4 ఎటైనా పోవచ్చు. వీ మైట్ గెట్ లాస్ట్ ఇన్ ద మిడిల్ ఆల్సో. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి అనేది. నేను దానికే ఫేమస్ మనోడు, దానికే ఫేమస్. ఐ విల్ నో హౌ టు గెట్ ఇట్ అవుట్ అని. అలా చేసుకుంటూ హీ పుష్డ్ మీ టు అన్ ఎక్స్ట్రీమ్ సార్, నో డౌట్. హీ పుష్డ్ మీ కంటిన్యూస్లీ టు అన్ ఎక్స్ట్రీమ్. అదర్వైజ్ ఈ టైప్ అంబిషన్ని అంటే ఈ నంబర్స్లో అచీవ్ చేయగలము అనేది దెర్ వాజ్ సెన్స్ ఆఫ్ డౌట్ ఫర్ మీ. నైస్. అంటే ఇప్పుడు మీరు డిఓపిగా యూఆర్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డిఓపీస్. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకున్నప్పుడు 2 boats జర్నీ చేయడం కూడా కష్టమే కదా. యూఆర్ లైక్ ఎప్పుడూ ఖాళీగా ఏం లేరు మీరు. యూఆర్ డూయింగ్ సంథింగ్ కంటిన్యూస్లీ. ఇంత అంబిషియస్ ఫిలిం అసలు రెండింటికి ఎలా మ్యాచ్ చేశారు? యాక్చువల్లీ సార్ నా కెరీర్ మొత్తంలో నేను బిజీ డిఓపి కాదు సార్. యాక్చువల్లీ చెప్పాలి అంటే వర్డ్ బిజీ అనే వర్డ్ అంటే బిజీ అంటే ఒక 4-5 ప్రాజెక్టులు చేయడం, కానీ అట్లీస్ట్ యూఆర్ నెవర్ ఫ్రీగా కూర్చోలేదు కదా. నేను ఎప్పుడు ఒకటే ఫిల్మే సార్ చేసింది. ఓన్లీ వెరీ రేర్ సిచ్యువేషన్స్లోనే అది జరుగుతుంది సార్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, కొంచెం అన్ఫార్చునేట్ అనకూడదు, బట్ ఏంటంటే ఈగల్ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల కొంచెం మిరాయి 2 schedules చేసాం బిఫోర్ ఈగల్. అంతకుమించి ఇట్ వాజ్ ఆల్వేస్ 1 at a time సార్. నెవర్ టూ. అంటే నేను ఐఎమ్ మోర్ టాకింగ్ అబౌట్ ఆ స్విచ్.
ఇప్పుడు టెక్నీషియన్గా ఒక డిఓపిగా ఒక సినిమాకి ఆల్రెడీ చాలామంది ఎంతమంది తెలుసో లేదో కానీ యాజ్ గుడ్ యాజ్ ఎ డైరెక్టర్ డిఓపి అంటే దాంతో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అలాంటి టైంలో ప్యారలల్గా మైండ్లోనో లేకపోతే వర్క్ చేయడం కూడా ఈజీ ఏం కాదు ఇంత పెద్ద స్కేల్ సినిమాకి. అది సార్ ఇది దీనికి ఫస్ట్ ట్రై చేసాం సార్. వీ వాంటెడ్ డిఓపీస్ ఆన్ బోర్డ్ అది ఇది వాళ్ళు కూడా బాగా వర్క్ చేశారు కానీ రిసోర్స్కి ఐడియాలజీకి మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఓకే. మా రిసోర్స్కి వీఆర్ గెటింగ్ మోర్ వీఆర్ ఇన్వైటింగ్ మోర్ ట్రబుల్. ఓకే. అంటే అది ఇంకా డేస్ పెరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ బడ్జెట్స్ ఇన్వైట్ చేస్తున్నాయి, లైట్స్ అవి ఇవి. ఈ సినిమా అడుగుతుంది ఏంటంటే కొంచెం మోర్ గో ట్రై ఫెయిల్ దెన్ పాస్ ఈ టైప్ స్పేస్ సార్ ఇది. అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం దానికి ఆ స్పేస్ కుదరలేదు. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ఇప్పుడు కూడా మాట్లాడుకునేది ఒకటే క్వశ్చన్, దానికి మీరే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరేమో. అసలు ఈ ఇంత లిమిటెడ్ బడ్జెట్లో, చిన్న బడ్జెట్ అన్న లిమిటెడ్ బడ్జెట్లో అసలు ఈ స్కేలు లేకపోతే ఇంత అంబిషియస్ ప్రాజెక్ట్ ఎలా అచీవ్ చేశారు వీళ్ళని చెప్పి? ఏం లేదు సార్, పీపుల్, టైం. పీపుల్ ఎందుకు అంటున్నానంటే సార్, ఇప్పుడు మనం ఇంటర్వెల్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటే రఫ్లీ అది ఫైనల్గా నేను మిక్స్లో చూస్తున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. ఎందుకంటే ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైన్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, యాక్టర్స్ పర్ఫామ్ చేసిన విధానం అవ్వచ్చు, అన్నీ ఒక్కసారిగా టుగెదర్గా వచ్చి, అంటే సౌండ్ డిజైన్ అవ్వచ్చు, అన్నీ ఒక్కసారిగా వచ్చి బొంబార్డ్ చేస్తే ఏంటనేది ఆ ఇంటర్వెల్ మూమెంట్ సార్. ఐ ఫెల్ట్ ఇట్ చూస్తే. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ద కొలాబరేషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. సో ఆ కొలాబరేషన్ ఎలాంటి పీపుల్తో చేసాం, వాళ్ళు మన సినిమాకి ఎంత టైం పెట్టారు అనే దగ్గరే ఆన్సర్ ఉంది సార్. ఈ సినిమాకి ఎక్కువ పెట్టారు, దే ఆల్ పుట్ దేర్ లైవ్స్ ఇన్ టు ఇట్. ఇంకేం లేదు సార్. హౌస్ చాలామంది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఈవెన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ విఎఫ్ఎక్స్కి కొంచెం చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడుకునేది ఇన్ హౌస్ విఎఫ్ఎక్స్ టీమ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అయ్యింది అంటున్నారు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఎలా వర్కౌట్ అయింది? అంటే నేను అనుకోవడం సార్, ఇన్ హౌస్ అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఇన్ అ డిఫరెంట్ వే సార్. అది అంటే వీ హ్యావ్ ఈజీ యాక్సెస్, దానికి మళ్ళీ ఒక అప్రూవల్ కోర్ట్స్ తీసుకోని అలా కాకుండా డైరెక్ట్ విశ్వ గారికి చెప్తే ఈ విల్ పుట్ ఇట్ అక్రాస్, అది అడ్వాంటేజ్ సార్. బట్ ఐ డోంట్ థింక్ ఇన్ హౌస్ ఉండడం వల్ల, దేనిలో ఉండడం వల్ల మనకు ఆన్సర్ రాదు సార్. ఆన్సర్ ఈజ్ ఇన్ ద పేపర్. పేపర్ కరెక్ట్గా ఉందా, దాన్ని కరెక్ట్గా తీసామా, పేపర్ టు స్క్రీన్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయ్యి ప్లాన్డ్గా జరిగితే, అంటే ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ ఉన్న సీన్స్, దాని నుంచి దీనికి ఎంత టైం ఫ్రేమ్ పడుతుంది, ఎంత ప్లాన్డ్గా ముందే రియాక్ట్ అయ్యి చేసామనే దాంట్లో ఉంది సార్ ఆన్సర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ దేర్. ఇప్పుడు బర్డ్ ఉంది, ఆ బర్డ్కి ఛాలెంజెస్ ఏంటి, బర్డ్కి ఇంటరాక్షన్ ఛాలెంజా, బర్డు క్యారెక్టర్ ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ ఇంటరాక్ట్ అయ్యే టైమింగ్ని ఎట్లా క్యాప్చర్ చేస్తున్నాం. ఫస్ట్ షూటింగ్ కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళొచ్చు సార్. ఆ షూటింగ్ కరెక్ట్గా చేయాలంటే పేపర్ కరెక్ట్గా ఉండాలి సార్. ఈ మూడు కరెక్ట్గా ఉంటే నాకు తెలిసి విఎఫ్ఎక్స్ అంటే ఎలా సార్? ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు దే హ్యావ్ సో మెనీ టెక్నికల్ టీమ్స్ ఎట్ దేర్ డిస్పోజల్. అంటే ఏదో వాళ్ళ గురించి మాట్లాడమని అంటలేదు. యాజ్ ఎ టెక్నీషియన్ చెప్పండి, ఎందుకు అంత స్ట్రగుల్? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే పెద్ద భూతంలాగా దెయ్యంలాగా ప్రతి చోట మాట్లాడుతున్నారు ఇదే. అంటే నాకు తెలిసి టూ మెనీ పీపుల్ హ్యావ్ టూ మెనీ ఐడియాస్ సార్ టు సింప్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరిదో ఎందుకులేండి, ఇప్పుడు నేను వేరే సినిమాకి ఏదో కెమెరానో ఏదో చేస్తున్నాను అనుకోండి, నన్ను అడిగారు, నేను ఒక ఐడియా చెప్తాను, డైరెక్టర్ విల్ హ్యావ్ వన్ విజన్, నేను ఒకటి చెప్తాను, విఎఫ్ఎక్స్ ఆయన ఒక ఐడియా చెప్పొచ్చు, ఆల్ కమింగ్ ఆన్ టు టేబుల్ అండ్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ అనేది ఉంటుంది చూడండి సార్. అది షూటింగ్ స్పాట్లో జరుగుతుంది చాలా చోట్ల. అది ముందు జరిగితే సార్ మీకు షూటింగ్ స్పాట్లో డిస్కషన్ తక్కువ ఉంటుంది అండ్ యూ విల్ డెలివర్ ఈజీలీ. అది షూటింగ్ స్పాట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. అంత లేట్ అయిపోయేసరికి ఇట్ సో అంటే ప్రీ విజువలైజేషన్ ఆ స్టేజ్లోనే ఎవ్రీబడి ఈజ్ ఇన్ వన్ పేజ్. అంటే ఎవ్రీబడి అంటే ఐ మీన్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్, ఈవెన్ ద కాస్ట్యూమ్ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ వన్ పేజ్. అంటే దెన్ ఇట్ విల్ సార్ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు షూట్ చేస్తాం మనం, ప్రమోషనల్ కంటెంట్ వదిలేసాక విఎఫ్ఎక్స్ బ్యాడ్ అని చెప్పి ఏదో ఒక రిమార్క్ వచ్చింది అనుకుందాం, కెన్ వి గో బ్యాక్ అండ్ కరెక్ట్ ఇట్? చేయొచ్చు సార్, 100% చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉండాలి ఏదో షూటింగ్, మీరే అన్నారు షూటింగ్ అనేది కరెక్ట్గా చేస్తే వారు విఎఫ్ఎక్స్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పి. అంటే సిచ్యువేషన్ బట్టి సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, బట్ విఎఫ్ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు టైమ్ అండ్ పీపుల్.
టైమ్ అండ్ బడ్జెట్స్ ఎక్కువ టైం పెట్టి తక్కువ మందితో కూడా చేయొచ్చు సార్. ఎక్కువ బడ్జెట్ పెట్టేసి బిగ్గెస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి వెళ్ళిపోయి కూడా తీసుకోవచ్చు సార్. వి చూస్ టైం. నైస్. సో ఆ బర్డ్ సీక్వెన్స్ గురించి చెప్పండి.